హాయ్ అండి, వెల్కమ్ టు అనుష్ణ వ్లాగ్స్. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్లో తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదే ఇంట్లో ట్రై చేసి చూస్తే ఆ టేస్ట్ అస్సలు రాదు. ప్రాపర్ గా ఎలా చేయాలో తెలుసుకొని ట్రై చేశాను. ఎగ్జాక్ట్ గా రెస్టారెంట్ స్టైల్ కి మ్యాచ్ అయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ గా కుదురుతుంది. ముందుగా 1/2 kg ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి పొరలు పొరలుగా విడదీసుకోవాలి. ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ని అలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలోకి కావాల్సిన ఫ్లేవర్స్: దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకు, యాలకులు, కసూరి మేతి, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ. కేజీన్నర చికెన్ లో 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 10 కాయల పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, 50 గ్రాముల నూనె, వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే బాగా కలుపుకోవడం కాదండి, ముక్కల్ని బాగా మసాజ్ చేయాలి. చికెన్ కూడా పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి. బిర్యానీ కట్ అంటే వాళ్ళే ఇస్తారు. తీసుకొని వచ్చేటప్పుడే లెగ్ పీస్ కి ఘాటులు పెట్టుకొని తీసుకోవాలి. ఆ ఘాటుల్లో కూడా మసాలా బాగా అప్లై చేయాలి. అలా బాగా కలిపిన తర్వాత గంట సేపు మ్యారినేట్ చేయాలి. గంట సేపు బాగా మ్యారినేట్ చేసిన తర్వాత 1/2 kg కన్నా ఎక్కువ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో చికెన్ ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. నీళ్లు వేడెక్కిన తర్వాత నేను ఇందాక చెప్పిన బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని వేసుకొని 10 నిమిషాలు మరగనివ్వండి. అలా 10 నిమిషాలు మరిగిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని వాటర్ లో దిగి రైస్ కు పడతాయి. మ్యారినేట్ చేసిన చికెన్ లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మరిగిన వాటర్ పోసుకోవాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకొని కాసేపు ఉడకనివ్వండి. ఒక 50% కుక్ అయిన తర్వాత ఒక లేయర్గా వేసుకోవాలి. రైస్ 70% కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ వేసుకోవాలి. - 90% కుక్ అయిన తర్వాత లాస్ట్ లేయర్గా రైస్ని వేసుకోండి. బిర్యానీ దమ్ చేసే ముందు కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి, పసుపు కలిపిన పాలు పోసుకోవాలి. బిర్యానీ చేసే ప్రాసెస్లో రైస్ని ఇలా లేయర్గా వేయటమే ఇంపార్టెంట్. ఫైనల్గా ఆవిరి బయటికి పోకుండా దమ్ చేయడానికి క్లాత్ పెట్టి పైన మూత పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలి. డైరెక్ట్గా బిర్యానీ గిన్నె పొయ్యి మీద పెట్టుకోకుండా ఒక పెనం పెట్టి దానిపైన పెట్టుకోండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో 10 నిమిషాలు అలా ఆవిరికి వదిలేయండి. అలా వదిలేస్తే ఇలా గుమగుమలాడే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.